జరుగుతున్న విచారణ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అనేది కూడా మనకు అందించేందుకు రామారావు గారు కూడా ఉన్నారు. ఫస్ట్ ఒక్కసారి దినేష్, ఏంటి లేటెస్ట్ పరిస్థితి ఏంది? ఉదయం నుంచి ఇంటి దగ్గర నుంచి చేరుకున్న తర్వాత విచారణ కొనసాగుతోందా? సో నారాయణ స్వామి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడడం, స్పందించడం లాంటిది ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద లిక్కర్ స్కామ్కి సంబంధించి మాజీ మంత్రి అలాగే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంటి ముందే మనం ఇప్పుడు ఉన్నాము. ఇంకా కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. యాక్చువల్గా చెప్తే ఉదయం నుంచి కూడా సిట్టు బృందంతో పాటు వాళ్ళు అదనంగా మళ్ళీ ఈ యొక్క ముగ్గురు విఆర్ఓలు అలాగే ఈ యొక్క టెక్నికల్ సిబ్బందిని అంతా కూడా లోపల ఇంట్లోకి పిలిపించుకున్నారు. సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా లోపలికి వెళ్ళారు. మొత్తం విఆర్ఓలు ముగ్గురు వెళ్లడంతో ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి ప్రచారం అయితే తీవ్రంగా జరుగుతోంది. అయితే ఆయన అడిగినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి అనేక అంశాలు, అంటే వివిధ ఫైల్స్ కావచ్చు, ఆయనకు సంతకాలు చేసిన విషయాలు కావచ్చు, ఇలా చాలా అంశాలని ఆయన ముందు పెట్టి ఆయన అడిగినప్పుడు ఆయన కొంత సరైన విధంగా సహకరించలేదనేటువంటి విషయం మనకు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన సహకరించకపోవడంతో విఆర్ఓలను పిలిచారు. ఎందుకంటే ఆయన ఇచ్చే ప్రతి సమాధానాన్ని కూడా ఆన్ రికార్డు, ఎందుకంటే రేపు కోర్టు దృష్టికి వెళ్లాల్సిన పరిస్థితిలో విఆర్ఓల సమక్షంలోనే ఆయన ఏ సమాధానం చెప్పినా కూడా దాన్ని రికార్డ్ చేయడానికి ఆయనకు సంబంధించినటువంటి ప్రతి సమాధానాన్ని కూడా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఇద్దరు సిబ్బంది వచ్చారు. వాళ్ళు ల్యాప్టాప్లు పెట్టుకుని కంప్యూటర్లో ప్రతిదాన్ని టైప్ చేశారు. ఆ టైప్ చేసినటువంటి విషయాలన్నీ కూడా ప్రింట్అవుట్ తీసి ఇప్పుడే లోపలికి తీసుకువెళ్లారు. ఆయన దగ్గర విఆర్ఓల సమక్షంలో విఆర్ఓలు సంతకం పెట్టడంతో పాటు ఆయన విఆర్ఓలు సంతకం పెట్టి ఆ తర్వాత ఆయన దగ్గర కూడా సంతకాలు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ కావచ్చు, అలాగే విఆర్ఓలు సంతకాలు కూడా అన్నీ చేయబోతున్నారు. రేపు శనివారం ఆదివారం రావడంతో ఇక్కడంతా కూడా అందరూ అరెస్ట్ చేస్తారేమో నారాయణ స్వామిని అనుకుంటున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఆయనకి ఆరోగ్య సమస్యల దృష్ట్యా వైసీపీ సంబంధించినటువంటి వారి గ్రూపుల్లో కానీ వైసీపీ సంబంధించిన వాళ్ళు కూడా నారాయణ స్వామిని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం చేశారు. అయితే వాళ్ళ కుమార్తె కూడా వచ్చి మాట్లాడినట్లుగా మనకు తెలుస్తోంది. దాంతోపాటు ఎందుకంటే ప్రధానంగా విఆర్ఓలు చంద్రిక, యశోద ఇలాంటి వారందరినీ కూడా పిలిచారు కాబట్టి సో ఈ ప్రచారానికి కాస్త బలం చేకూరేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కానీ ఇంటి దగ్గర వాతావరణం ఎట్లుంది? వాళ్ళ కుమార్తె ఏం రియాక్ట్ అయింది దీనిపైన? ఆయన కుమార్తె వచ్చి ఆమె ప్రస్తుతానికి ఇక్కడ జీడీ నెల్లూరుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె బయటకు వచ్చి గుమిగూడినటువంటి కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రొసీజర్ ప్రకారంగానే జరుగుతోంది, మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దండి, ఇబ్బంది పడద్దండి, ఏ ఇబ్బంది లేదని ఆమె చెప్పి వెళ్ళడం జరిగింది. ఆమె మాటల ప్రకారం చూస్తే అరెస్టు ఉండదేమో అనేటువంటి ఒక అభిప్రాయానికి ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు వచ్చారు. ఎందుకంటే ఆమె బయటకు వచ్చి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి వెళ్ళారు, ఏం కంగారు పడద్దండి, అన్ని ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు లేకపోతే అదుపులోకి తీసుకోవడం, సిఐడి అదుపు తీసుకుని ఇక్కడి నుంచి విజయవాడకి తీసుకుపోతారా ఏమనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది. అయితే ఆమె సమాధానం ప్రకారంగా ఉండకపోవచ్చని, మరోవైపు ఆయన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోటీస్ మాత్రం ఇచ్చి ఇక్కడి నుంచి సిట్టు వెళ్ళిపోతుందా, ఏం జరగబోతుంది అనేటువంటి టెన్షన్ ఉంది. మరోవైపు ఇక్కడి నుంచి వెళ్తూ సిట్టు తీసుకుపోతుందా, ఈ రెండిట్లో ఏం జరుగుతుంది? ఆయన ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఒట్టికి నోటీసులు ఇచ్చి ఇది వెళ్తారు. అంటే యాక్చువల్గా చెప్తే మనకు ఇప్పుడే కాసేపటి క్రితం ప్రింట్అవుట్ తీసుకుని లోపలికి వెళ్ళారు. లోపల టైప్ చేసి నోటీస్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా టైప్ చేసేశారు. అయితే అక్కడ ప్రింటర్ లేకపోవడం వల్ల బయట ప్రింట్అవుట్ తీసుకుని ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారు. దాంట్లో సంతకాలు పెట్టించి ఆయన దగ్గర నుంచి తీసుకోవడం, వీళ్ళు ఇవ్వడం, రెండింటికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్లు అయితే తీసుకెళ్లారు. ఆయన దగ్గర సంతకాలు తీసుకుంటారు. ఆయన దగ్గర సంతకాలు తీసుకున్నప్పుడు విఆర్ఓలు, అంటే దాంట్లో కాంట్రవర్సీ రాకూడదని విఆర్ఓలు కూడా దాంట్లో సంతకాలు పెట్టబోతున్నారు. వీళ్ళు ఆయనకి ఇచ్చేటువంటి నోటీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మొత్తం ప్రిపేర్ చేసుకుని లోపలికి వెళ్ళి ఉన్నారు. మొత్తం ఇంకొక 1 అవర్ లోపలనే సిట్ ఇక్కడి నుంచి బయలుదేరే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తాం సార్. రైట్, మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేస్తుండండి. ఒకసారి మన ఏపీ బ్యూరో చీఫ్ రామారావు దగ్గరికి వెళ్దాం. రామారావు, చెప్పండి ఏంటి? సో కొద్దిసేపు